హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను బ్రాంకియల్ ఆస్తమా గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. ఈ బ్రాంకియల్ ఆస్తమా అనేది మనం చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటాం. ఈ బ్రాంకియల్ ఆస్తమా అనేది ఎనీ ఏజ్ గ్రూప్‌లో అయినా రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ చిన్న బేబీస్ నుంచి లైక్ ఎల్డర్లీ పీపుల్ వరకు మనం చూస్తూ ఉంటామండి. ఇది ఎవరికైనా ఈ ఆస్తమా అనేది జనరల్‌గా ఫెమిలియల్ టెండెన్సీ ఉంటుంది. అంటే హెరిడిటరీ. అంటే మన పితరుల్లో లేదా మన పేరెంట్స్ సైడ్, మెటర్నల్ సైడ్ ఆర్ పాటర్నల్ సైడ్ మన పేరెంట్స్‌కి ఎవరికైనా ఉన్నట్లయితే అది మనకొచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆస్తమాలో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటి అనంటే మొట్టమొదటిది దగ్గు. దగ్గుతో పాటు కొంచెం తెమణలాగా కూడా వస్తుంది. అంటే ప్రొడక్టివ్ కాఫ్ అంటారు. రెండవది ఆయాసం. ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మూడవది పిల్లి కూతలు అంటాం. అంటే వీజ్. సో, ఈ పిల్లి కూతలు ఎందుకొస్తాయి అనంటే, మన ఊపిరితిత్తుల్లోని సన్నని బ్రాంక్యూల్స్, సన్నని ట్యూబ్స్ లాంటివుంటాయి. ఆ బ్రాంక్యూల్స్‌లో ఈ తెమడనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఊపిరి తీసుకోవటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుందనమాట. సో, దానివల్ల ఈ కూతలు, పిల్లి కూతలు లాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఈ ఆస్తమా కోసం చాలామంది స్టెరాయిడ్స్ లాంటివి, ఇన్‌హేలర్స్ లాంటివి వాడుతూ ఉంటారు. ఇమ్మీడియేట్ రిలీఫ్ కోసం. ఎందుకంటే వీళ్ళకి ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అయితే ఈ ఆస్తమాని ట్రిగ్గర్ చేసేవి కొన్నున్నాయి. అవేంటి అంటే ఎక్స్‌పోజర్ టు కోల్డ్ వెదర్ లేతే చల్లని గాలి, లేదా చల్లని వాతావరణంలో ఈళ్ళకి వెంటనే ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుంది. కొంతమందికి ఎక్స్‌పోజర్ టు డస్ట్, కొంతమందికి ఎక్స్‌పోజర్ టు పోలెన్. పోలెన్ అంటే మన గార్డెన్‌లో పూసే వివిధ రకాల పువ్వుల్లో నుంచొచ్చి రకరకాల పోలెన్ వల్ల కూడా కొంతమందికి ఇది ట్రిగ్గర్ అవుతుంది. అలాగే కొంతమందికి కెమికల్ పొల్యూషన్ అనొచ్చు. అంటే కొన్ని కొన్ని కెమికల్స్ గాని లేదా పంజెంట్ ఓడర్స్. కొంతమంది రకరకాల ఫ్యాక్టరీస్‌లో పనిచేస్తూ ఉంటారు. లేదా ఇండస్ట్రీస్‌లో పనిచేసేటప్పుడు వాళ్ళకి సడెన్‌గా కొన్ని కొన్ని వాసనలు లేకపోతే కొన్ని కొన్ని కెమికల్స్ అనేవి వీళ్ళకి పడవనమాట. అప్పుడు కూడా ఈ ఆస్తమా అనేది డెవలప్ అవుతుంది. అలాగే ఇంట్లో పెంచుకునే పెట్స్ వల్ల కూడా రావచ్చు. అంటే పిల్లులు, కుక్కలు, బర్డ్స్ వీటి వల్ల కూడా కొంతమందికి ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుందన్నమాట. సో, హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఈ ఆస్తమాకి మీకు పూర్తి పరిష్కారం జరుగుతుంది. నేను చాలా మందికి ఆస్తమాకి ట్రీట్మెంట్ ఇచ్చున్నాను. సో, డు నాట్ వరీ. యూ హ్యావ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఆస్తమా ఇన్ హోమియోపతి. సో, విజిట్ మీ అట్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి ఫర్ యువర్ ఆస్తమా.